అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో యూడైస్ ప్లస్ వెబ్సైట్లో 2024-25 ఈ యొక్క విద్యా సంవత్సరంలో మనకి అపార్ ఐడి అనేది అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క అపార్ ఐడిని ఏ విధంగా జనరేట్ చేయాలి, ఈ యొక్క అపార్ ఐడి జనరేట్ చేసేటప్పుడు చేయకూడని మిస్టేక్స్ ఏంటి, అదేవిధంగా అపార్ ఐడి జనరేషన్ చేయాలంటే ఒక స్టూడెంట్ యొక్క బేసిక్ ప్రొఫైల్లో ఏమేమి చేయవలసి ఉంటుంది, ఇవన్నీ మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా యూడైస్ ప్లస్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ మాడ్యూల్ కోసం లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పైన క్లిక్ చేయాలి. ఆల్ మాడ్యూల్స్లో మనకు మాడ్యూల్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్కి ఎదురుగా స్టేట్ని సెలెక్ట్ చేసుకొని గో పైన ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్కి సంబంధించి పాస్వర్డ్స్ ఎంటర్ చేసి పేజీలోకి అయితే లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అయ్యాక ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 24-25 అయితే సెలెక్ట్ చేసుకొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి డైరెక్ట్గా స్కూల్ యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు 5వ ఆప్షన్ వచ్చేసి అపార్ మాడ్యూల్ అనే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అపార్ మాడ్యూల్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. అపార్ ఐడి పైన మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ పైన ఒకటైతే స్క్రోల్ అవుతుంది. మనకు ఇన్ ఆర్డర్ టు జనరేట్ అపార్ స్టూడెంట్స్ ఆల్ ఫార్మ్స్ షుడ్ బి కంప్లీటెడ్ జీపీ, ఈపీ అండ్ ఫైనలైజ్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే స్టూడెంట్ యొక్క అన్ని ఫామ్స్ అనేవి కంప్లీట్ చేసి ఉండాలంటే జీపీ జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఫెసిలిటీ ప్రొఫైల్, ఈ యొక్క ప్రొఫైల్స్ అన్నీ కూడా మనకు కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఎఫ్పీ కంప్లీట్ చేయగానే మనకి చివరగా సేవ్ నొక్కిన తర్వాత మనకి ఫైనలైజ్ అని చూపిస్తుంది. ఆ యొక్క పేజీని కూడా మనం ఫైనలైజ్ అయితే చేసుకోవాలి. ఆ విధంగా ఫైనలైజ్ చేసుకున్నట్టయితేనే మనకి విద్యార్థి యొక్క 3 ప్రొఫైల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టు లెక్క. ఆ విధంగా చేసుకున్న విద్యార్థి మాత్రమే మన ఇక్కడ అపార్ ఐడి జనరేట్ చేయడానికైతే అనుకూలంగా ఉంటుంది. అయితే ఇదివరకే మనం జీపీ, ఈపీ, ఎఫ్పీ ఏ విధంగా చేయాలో మనం ఇంతవరకు మన ఛానల్లో అయితే వీడియో ఆల్రెడీ ఉంది. దాని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వీడియోని అయితే చూడండి. అండ్ అదేవిధంగా అపార్ ఐడి జనరేషన్ కొరకు మనకి ఈపీ, జీపీ, ఎఫ్పీ ఇవి కాకుండా మనకైతే స్టూడెంట్ యొక్క ఆధార్ డీటెయిల్స్ కూడా వెరిఫై అయి ఉండాలంటే ఆధార్ వెరిఫై అంటే స్టూడెంట్ యొక్క ఆధార్ వ్యాలిడేషన్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క ఆధార్ వ్యాలిడేషన్స్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క ఆధార్ వ్యాలిడేషన్ కావాలంటే మనకి స్కూల్ రికార్డ్స్లో విద్యార్థి యొక్క పేరు అండ్ ఆధార్లో పేరు ఒకే రకంగా ఉంటే మనకు ఆధార్ వ్యాలిడేషన్స్ అయితే అవుతాయి. ఇటువంటివి మిస్టేక్స్ అయితే లేకుండా చూసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ అపార్ మాడ్యూల్లో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లాసు సెక్షన్ ఇచ్చాడు. మనం ఫస్ట్ నుంచి మన స్కూల్లో ఏ క్లాసులు ఉంటాయో ఆ క్లాసులో ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తూ ఇక్కడ గో అని ప్రెస్ చేస్తే మనకి కింద లిస్ట్ అయితే చూపిస్తాయి. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, ఎంతమందివి జనరేట్ అయ్యాయి, అదేవిధంగా ఎంతమందివి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, నాట్ అప్లైడ్ ఎంత, ఫెయిల్డ్ ఎంత అని ఇక్కడ చూపిస్తాయి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఇక్కడ 4th క్లాస్ని సెలెక్ట్ చేసుకొని గో అని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఎన్రోల్మెంట్ అయితే చూపించింది. 6 అయితే ఉంది, జనరేటెడ్ 0, రిక్వెస్టెడ్ 1, నాట్ అప్లైడ్ 5, ఫెయిల్డ్ 0. అంటే 6 ఎన్రోల్మెంట్లో నుండి నేను ఒకరిదైతే ఆల్రెడీ చేయడం జరిగింది. దీన్ని మనకు రిక్వెస్ట్ అయితే చూపించింది. నాట్ అప్లైడ్ కింద 5 మెంబర్స్ అయితే చూపించాయి. ఇక్కడ 4th క్లాస్కి సంబంధించి మనకు స్టూడెంట్ లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ 6 మెంబర్స్ అయితే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ చివరి స్టేటస్ అని చూసుకుంటే మనకి ఇక్కడ నాట్ అప్లైడ్ అనేది చూపిస్తుంది. అప్లైడ్ చేసిన వారివి మనకి ఇక్కడ స్టేటస్లో రిక్వెస్టెడ్ అని చూపించింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే రిక్వెస్టెడ్ అని అయితే చూపిస్తుంది. అప్లై చేయగానే రిక్వెస్టెడ్ అని చూపించిన తర్వాత అపార్ ఐడి అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. అయితే మరి ఒక పర్టికులర్ స్టూడెంట్ది అపార్ ఐడి జనరేషన్ కొరకు మనకి ఇక్కడ చివరిలో యాక్షన్ అనే బటన్ అయితే ఉంటుంది. దీంట్లో జనరేట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సింపుల్గా జనరేట్ అనే బటన్ పైన ప్రెస్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. జనరేట్ అపార్ ఐడి అని వచ్చి మనకి స్టూడెంట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. స్టూడెంట్ యొక్క నేమ్, పెన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్లాసు, మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆధార్ నెంబర్ ఇవన్నీ అయితే చూపిస్తాయి. అయితే టు అప్డేట్ ఎనీ ఆఫ్ ద అబోవ్ ఫీల్డ్ విజిట్ జనరల్ ప్రొఫైల్ సెక్షన్ ఆఫ్ ద స్టూడెంట్. అంటే పైన ఏమన్నా డీటెయిల్స్ అనేవి ఏమన్నా ఇంకా మిస్టేక్స్ కనుక ఉన్నట్టయితే మనకి జనరల్ ప్రొఫైల్ అయితే ఇక్కడే విజిట్ చేసి మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకి దీని కింద చూస్తే కన్సెంట్ అయితే ఉంటుందంటే కన్సెంట్ బై ఫాదర్ ఆర్ మదర్ లీగల్ గార్డియన్ ఆఫ్ స్టూడెంట్ ఫర్ అపార్ ఐడి జనరేషన్. అంటే ఈ యొక్క అపార్ ఐడి జనరేషన్ కొరకు ఫాదర్ లేదా మదర్ యొక్క వీళ్ళ కన్సల్టేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఐ డాష్ అంటే ఇక్కడ బాక్స్లో ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ గార్డియన్ కానీ రాయాలి. ఒకవేళ ఫాదర్ నేమ్ రాసినట్టుంటే యాజ్ ద ఇక్కడ సెలెక్ట్ అన్న దగ్గర ఫాదర్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్ స్టూడెంట్ నేమ్ వస్తుంది విత్ మై ఐడెంటిటీ ప్రూఫ్ యాజ్
అన్న దగ్గర ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మనం ఇక్కడ ఇస్తున్నామో ఆ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆధార్ కార్డు, పాను, ఎపిక్ అంటే ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు, ఈ విధంగా మనం ఇన్ని రకాల ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే యూజ్ చేయవచ్చు. ఆ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క నంబర్ టైప్ చేయాలి. నంబర్ టైప్ చేసిన తర్వాత ఇంకా పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ అయితే ఉంటుంది. ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ దగ్గర మీరు ఎక్కడైతే వాళ్ళని కలిసి దీని గురించి మీరు కన్సెంట్ తీసుకున్నారో ఆ ప్లేస్, అంటే సాధారణంగా స్కూల్ పేరు రాసేయండి అండ్ డేట్ ఆఫ్ ఫిజికల్ కంటెంట్ ఆ యొక్క డేట్ వేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కన్సెంట్ బై ద హెడ్ ఆఫ్ ద స్కూల్ అని ఉంటుంది. అంటే ఇక్కడ హెచ్ఎం నేమ్ ఉంటుంది ఆల్రెడీ ఆటోమేటిక్గా. ఇక్కడ మధ్యలో కూడా ఆటోమేటిక్గా స్కూల్ పిల్లవాడి నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ యొక్క అంటే చూసుకొని ఇక్కడ చివరిగా సబ్మిట్ చేస్తే మనకి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అడుగుతుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు జనరేట్ అపార్ ఐడి విత్ కన్సెంట్ బై మదర్ అని పేరు చూపిస్తుంది. అంటే నేను మదర్ని కన్సెంట్ అయ్యి ఇక్కడ అపార్ ఐడి జనరేట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చూపించింది. ఒకవేళ మీరు ఫాదర్ అని సెలెక్ట్ చేస్తే ఫాదర్ అని చూపిస్తుంది, ఆ యొక్క నేమ్ చూపిస్తుంది. మీరు సింపుల్గా కన్ఫర్మ్ పైన ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ పైన ప్రెస్ చేయగానే ఈ విధంగా వస్తుంది. రిక్వెస్ట్ ఫర్ అపార్ ఐడి హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అపార్ ఐడి విల్ బీ జనరేటెడ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అని వస్తుంది. ఇక్కడ అపార్ ఐడి ఎన్ఏ అని చూపిస్తుంది. అంటే అపార్ ఐడికి మనం రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నాం. ఈ యొక్క అపార్ ఐడి అనేది మనకు ఒకవేళ సక్సెస్ఫుల్గా జనరేట్ అయితే మనకి కొన్ని రోజుల్లో చూపిస్తుంది. అంటే ఇక్కడ కొన్ని గంటలను చూపించింది. సాధారణంగా నాకైతే ఒక 1 డే అయితే పట్టింది. అంటే ఈరోజు అప్డేట్ చేస్తే రేపైతే అపార్ ఐడీస్ అయితే అన్నీ జనరేట్ అవుతాయి. మీరు మళ్ళీ సేమ్ ఇదే యూడైస్ ప్లస్లో మీరు అపార్ మాడ్యూల్లోకి వెళ్ళి మళ్ళీ చూసుకుంటే మరుసటి రోజు ఇక్కడ ఎన్రోల్మెంట్ 6 ఉంటే ఇంతకుముందు రిక్వెస్టెడ్ 1 అంటే ఒకరిది అప్లై చేసినట్టుంటే బ్లూ కలర్ రిక్వెస్టెడ్ 1 అని ఉండేది. ఇప్పుడు మరుసటి రోజుకి జనరేటెడ్ 1 అని అయితే చూపించి మనకి అపార్ నెంబర్ అయితే చూపిస్తుంది. ఓకే, మనం ఈ విధంగానైతే అపార్ ఐడీస్ అయితే జనరేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అపార్ ఐడి కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ.